హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 28. వర్ష ఫోన్ పెట్టేశాక వెనక్కి తిరిగి చూడగానే ఎదురుగా వసంత కనిపిస్తుంది. వర్ష షాక్ అవుతుంది. వసంత, ఏంటి వర్ష అలా చూస్తున్నావు? పూజ అయిపోయిందిగా, ఇక అన్నదానం మొదలు పెడతాం రా. మనమే అందరికీ భోజనం వడ్డించాలి. అత్తయ్య, ఇప్పుడే వస్తున్నా అని వర్ష ఫోన్ కాల్ వసంత వినలేదని కన్ఫర్మ్ చేసుకుని నేహాస్ దగ్గరికి వెళ్తుంది. వసంత వర్ష మాట్లాడిన మాటలన్నీ విని, ఒకే ఇంట్లో పుట్టిన ఇద్దరు ఆడపిల్లలకి ఎంత తేడా! ఈ అమ్మాయి ఇంటికి వచ్చి నెల రోజులు కాలేదు. ఎందుకు మా మీద ఇలాంటి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంది? తనని మేమేమీ అనలేదుగా. కొంతమంది బుద్ధి ఎన్ని వంకలైనా తిరుగుతుంది. వర్ష కూడా అంతేనేమో అని బాధపడుతుంది. చంద్ర డైరెక్ట్ గా ఆఫీస్ నుంచి గుడికొస్తాడు. వసంత చంద్రాన్ని గమనించకుండా ఆలోచిస్తూ ఉంటుంది. చంద్ర, ఏంటి వసంత అంతగా ఆలోచిస్తున్నావు? వసంత, ఎప్పుడొచ్చారండి? వర్ష గురించి ఆలోచిస్తున్నావు కదా? అవునండి. అంత కట్టగా ఎలా చెప్పారు? చంద్ర, ఆ అమ్మాయిని నీలాగా ఆలోచించే మనిషి కాదు వసంత. నువ్వు పట్టించుకోవద్దు, అర్థమైందా? అనుబంధాలు లేకుండా ఎలా బ్రతుకుతామండి? చంద్ర, కొంచెం వెయిట్ చేయి, అన్నీ సర్దుకుంటాయి. వర్ష నిహాస్తో కలిసి గుడిలో భోజనం వడ్డిస్తూ ఉంటుంది. నిహాష్, ఇక చాలు, ఎండగా ఉంది, పని వాళ్ళకి ఇచ్చేసాయి, వాళ్ళే వడ్డిస్తారు అంటుంది వర్ష. నిహాష్, ఆ మహారాణికి అప్పుడే అలుపొచ్చిందా? సరే, ఎనర్జీ సేవ్ చేసుకోవాలిగా, ఇచ్చేద్దాం. నిహాష్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికని వెళ్తాడు. వర్ష నిహాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు ఆడవాళ్ళు, చూడక్క, అక్కడుంది ఆ అమ్మాయి, వసంత గారి అబ్బాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయి. వేరే వాళ్ళతో లేచిపోయి మళ్ళీ వచ్చి ఏదేదో చేసి పెళ్లి చేసేసుకుంది. వసంత అమాయకురాలు కాబట్టి కొడుకు మాట విని ఒప్పుకుంది. అదే నేనైతేనా దానిని పోలీసులకు అప్పచెప్పేదాన్ని. అవును, అవును, ఈ కాలం పిల్లలు ఇలాగే ఉన్నారు. ఏమైనా అంటే సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. వర్ష, ఏ ఏంటి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు? నా జీవితం నా ఇష్టం, మీకేంటి మధ్యలో బాధ? అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడేస్తారేంటి? తినడానికి వచ్చారు, మర్యాదగా తిని ఇంటికి వెళ్ళండి అని అరుస్తుంది. ఆడవాళ్ళు, ఏంటమ్మాయి ఇలా పద్ధతి లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన పని గురించి చెప్పాను అంతేగా. ఉన్న మాట అంటే ఉలికెక్కవని దీన్నే అంటారు. వర్ష, మీరు మీ ఇంట్లో ఏం జరుగుతుందో అది పట్టించుకోండి చాలు. పక్క వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంటే ఎప్పుడోకప్పుడు పొల్లు రాలగొడతారు అని కోపంగా మాట్లాడుతుంది. వసంత, వర్ష అని గట్టిగా అరుస్తుంది. వసంత, వర్ష వాళ్ళని మనం భోజనానికి పిలిచాము, అలా అవమానించి పంపించకూడదు, అర్థమైందా? వర్ష, వాళ్ళు చేసిన పని బాగుందా అత్తయ్య? నా గురించి వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుకుంటున్నారు. ఆడవాళ్ళు, లేదు, పెళ్లి విషయం చెప్పి నీ కోడలు అని పరిచయం చేశాను అంతే, ఇంకేమీ అనలేదు. వసంత, వర్ష, ముందు వాళ్ళని క్షమాపణ అడుగు, లేకపోతే మనకే మంచిది కాదు. వర్ష, అత్తయ్య, నేనేం తప్పు చేయలేదు, క్షమాపణ అడగడం జరగదు. వసంత, నేను నీకు ముందే చెప్పాను, కొంచెం ఓపిక సహనం ఉండాలని. చెప్పింది విను, క్షమాపణ చెప్పు. వర్ష సైలెంట్ గా నిలబడి చూస్తూ ఉంది. నిహాష్ వస్తూ ఉండడం గమనించి కళ్ళల్లోకి కన్నీళ్లను రప్పిస్తుంది. నిహాష్, ఏంటక్కడ మీటింగ్? ఏమైంది వర్ష, ఎందుకు ఏడుస్తున్నావు? అందరూ సైలెంట్ గా నిలబడి చూస్తూ ఉంటారు. ఆడవాళ్ళు వర్షాన్ని తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. వర్ష, ఇక్కడ నా బాధ ఎవరికీ అర్థం కాదు, వదిలే నిహాష్. నిహాష్, అమ్మా ఏమైంది అని అడగగానే వసంత కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వర్ష, ఆవిడేం చెప్తారు, చెప్పలేరు అని నేహాస్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. నేహాస్తో జరిగిందంతా చెప్తుంది. వర్ష, దానికి నేహాష్, నిజమే, అమ్మకి సెంటిమెంట్స్ ఎక్కువ వర్ష, అందుకే వాళ్ళని ఏమీ అనలేకపోయి నిన్నంటుంది. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. వాళ్ళు మనల్ని కలవడమే మన లక్, ఎక్కువ చేయకు. వర్షకి కోపం వచ్చినా నేహాష్ ముందు బయటపడకుండా ఉంటుంది. వసంత నేహాష్ దగ్గరికి వచ్చి, నేహాష్, ఇవాళ ముహూర్తం ఫిక్స్ చేశారా? రాత్రి 9:30 కల్లా వచ్చేసాయి. నేహాష్, సరే అమ్మా, వస్తాను, ఇక ఇంటికి వెళ్దాం రండి. వసంత, నాన్నని తీసుకుని వస్తాను పద అని చంద్ర కోసం వెళ్తుంది. ఈ ముహూర్తాలు అవి చూసుకుని ఇలాంటి ప్రోగ్రాంలు ప్లాన్ చేస్తారా నిహాష్? నిహాష్,
ఫస్ట్ టైం ట్రెడిషనల్ స్టైల్, నెక్స్ట్ నుంచి మన ఇష్టం, డైలీ ముహూర్తాలు చూడంలే అని నవ్వుతూ చెప్తాడు. వర్షం మూడు మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది. ప్రతిదానికి గొడవే ఈ వర్ష. అభిని 3 రోజులైనా రెస్ట్ తీసుకోమని డాక్టర్ సలహా ఇవ్వడంతో ఆఫీస్ పని వదిలేసి ఇంట్లోనే ఉండిపోతాడు. అతిథి అభి రూమ్కి వచ్చి, అభి గారు ఏమైనా కావాలా అని అడుగుతుంది. అభి కావాలి, మంచి కాఫీ, సువాసన అదిరిపోవాలి అని అడుగుతాడు. అతిథి అబ్బో చాలా యాక్టివ్ అయిపోయాడుగా, ఇంకా దెబ్బ గట్టిగా తగులుంటే బాగున్ను, నేను లేకపోతే ఏమైపోయేవాడో అనేలా చూసుకుని నా పని చేసుకుని పోయేదాన్ని ఛ అని ఫీల్ అవుతుంది. అలా పోరాడి ఒక కాఫీ తీసుకుని వస్తుంది. అభి కాఫీ తాగి వెంటనే, ఛ ఇది కాఫీ అంటారా, మనుషులు ఎవరైనా ఇలాంటి కాఫీ తాగుతారా? అతిథి నిన్న మీరు 3 సార్లు తాగారు కదా, గుర్తులేదా? అభి అతిథి వైపు తేడాగా చూస్తాడు. ఇంత చండాలంగా ఉంటే నేను తాగలేను, మంచిగా చేసి మళ్ళీ తీసుకురా. అతిథి సరే, సీతమ్మని చేయమని తనతోనే పంపిస్తాను. అభి సీతమ్మ అనురాగ్తో ఆడుకుంటూ ఉంటుంది కదా, డిస్టర్బ్ చేయొద్దు, నువ్వే చేసి తీసుకురా అని చెప్పి పంపిస్తాడు. అతిథి కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ కాఫీ చేసి తీసుకొస్తుంది. అతిథి ఇది కాఫీనా టీనా, అల్లం వాసన వస్తుంది, నాకు అల్లం అంటే ఎలర్జీ అని మళ్ళీ పంపిస్తాడు రెండోసారి. అతిథి కోపంగా కిందకి వెళ్లి ఫస్ట్ స్టేషన్ లో కప్పులు పగలగొడుతుంది. సీతమ్మ ఏమైందమ్మా? అయ్యయ్యో కప్పులన్నీ పగిలిపోయాయి, మీకేమైనా దెబ్బ తగిలిందా? అతిథి లేదు సీతమ్మ, మీ సార్కి కాఫీ కావాలంట, తీసుకెళ్ళివ్వు అని చెప్పి కిచెన్ మొత్తం క్లీన్ చేస్తుంది. సీతమ్మ కాఫీ తీసుకురావటం చూసిన అభి నవ్వుకుంటాడు. అతిథి నీ పని చెప్తా ఉండు అని అనుకుంటాడు. అతిథి గదిలో కూర్చుని పూలల్లి పూజ గదిలో దేవుళ్ళకు అలంకరిస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అభికి అతిథిని అలా వదిలేయటం నచ్చదు. మళ్ళీ విసిగించాలని ఫిక్స్ అయిపోతాడు. సీతమ్మ అభికి లంచ్ తీసుకొస్తుంది. బిర్యానీ కావాలి అని అడుగుతాడు. సీతమ్మ అలాగే బాబు, నేను చేసి తీసుకొస్తాను. అభి నీకు పనులు ఉంటాయిగా, అతిథిని చేసి తెమ్మను, ఏం చెప్పినా చేస్తానంది. సీతమ్మ సరేలే బాబు, నేను చెప్తాను. సీతమ్మ అతిథితో విషయం చెప్పగానే అతిథి షాక్ అవుతుంది. ఇక అతిథి అభిని కింద పడేయడం మంచి ప్లాన్ కాదేమో, ఏ జ్వరమో తెప్పిస్తే సరిపోయేది. నేను బాగానే ఉన్నాడు, ఈవేళ శాడిజం చూపిస్తున్నాడు, నాకు ఉదయాన్నే నీరసం వచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ బిర్యానీ చెయ్యాలా అని ముభావంగా కదులుతుంది. అభి వాష్రూమ్ లో వాటర్ పైప్ హెల్ప్ తో గది మొత్తం వాటర్ ఫీల్ చేస్తాడు. అతిథి బిర్యానీ చేసుకుని అభి దగ్గరికి వెళ్తే అభి నిద్రపోతూ ఉంటాడు. అతిథి తలుపు కొడుతుంది. అభి నిద్రలేచి కమీన్ అంటాడు. అతిథి రూమ్ లో కాలు పెట్టగానే వాటర్ కనిపిస్తాయి. అతిథి రూమ్ లోకి వాటర్ ఎలా వచ్చాయని అర్థం కాక చూస్తూ ఉంటుంది. అతిథి అభి గారు రూమ్ నిండా ఇన్ని వాటర్ ఉన్నాయేంటి? అభి ఏమో అతిథి, నిన్న కూడా వాటర్ బయటికి రావడం వల్లనే పడిపోయాను, త్వరగా క్లీన్ చేయి. అతిథి నేను క్లీన్ చేయాలా అని షాక్ అవుతుంది. అభి నువ్వేగా నిన్న ఏం చెయ్యాలన్నా ఏం కావాలన్నా నాకు చెప్పండి అన్నావు, సరేలే నేను పోతానులే అని తల బాదుకుంటుంది. అతిథి అభి గారు నా వల్ల కాదు, ఇవాళ చాలా టైర్డ్ అయిపోయాను, ఇంకెవరినైనా పని వాళ్ళని పిలవండి ప్లీజ్. అభి నాకు తెలిసిన పని వాళ్ళు ఎవరో లేరు అతిథి, ఈసారికి ఇలా కానిచ్చేయి అని నవ్వుకుంటాడు. అతిథి రూమ్ లో వాటర్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మొత్తం కంప్లీట్ చేసేసరికి సాయంత్రం అవుతుంది. అతిథి కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి, ఒంట్లో ఓపిక ఉండదు. అభి బాగానే క్లీన్ చేసావు, గుడ్, నీకు పని మనిషిగా మంచి భవిష్యత్తు ఉంది. అతిథి అభి వైపు కోపంగా చూస్తుంది. అభి అదే నువ్వు పెళ్లి చేసుకుంటే ఇవన్నీ చెయ్యాలిగా, సో బాగా మేనేజ్ చేస్తావని చెప్తున్నాని అంటాడు. అతిథి అమ్మయ్య, ఇక రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అనుకునేలోపు అభి అతిథి ఇవాళ మనం వాకింగ్ చేయలేదు, కంటిన్యూస్ గా వారం వాకింగ్ చేయమని నన్ను డాక్టర్ చెప్పాడు. అతిథి ముందు రోజు జరిగిన డిస్టర్బెన్స్ గుర్తొచ్చి తల బాదుకుంటుంది. అభి అప్పుడే ఇలా అయిపోతే ఎలా అతిథి, ఇంకా చాలా చూడాలి. అతిథి ఏమంటున్నారు? అభి
పద మళ్ళీ లేట్ అయిపోతే చీకటి పడుతుంది. అతిథికి పాపం ఏడుపు ఒక్కటే తక్కువ. సీతమ్మ అనురాగ్ అల్లరి భరిస్తూ ఆడిపిస్తూ బుజ్జగిస్తూ బిజీగా ఉండడంతో తప్పగా తనే వెళ్ళాలి అనుకుంటుంది. అభి ఒక గంట సేపు వాకింగ్ చేస్తాడు. ఈసారి అతిథి చుడీదార్ గుర్తొచ్చి జాగ్రత్త పడతాడు. ఇక అతిథి పడుతున్న తిప్పలు చూసి నవ్వుకుంటాడు. అతిథి ఇక చాలు లోపలికి వెళ్దాం. అభి సరే అని లోపలికి వెళ్తాడు. సీతమ్మ అభి బాబు మీకు రూమ్ రెడీ చేశాను. అనురాగ్ బాబు తినేసి నిద్రపోయాడు. అభి సీతమ్మ డిన్నర్ రూమ్ కి తీసుకురా అని అనగానే అతిథి అమ్మయ్య అనుకుని ఫుల్ గా రిలాక్స్ అయ్యి వెళ్ళిపోతుంది. అభి ఈ అమ్మాయికి ఇంత విచిత్రమైన బిహేవియర్ ఎక్కడి నుంచి వచ్చిందో అనుకుంటాడు. అభి అసలు అతిథి వల్లే అభి కింద పడిపోయాడని కావాలని ఇదంతా చేస్తున్నాడు. సరోజ సుదీప్ కి కాల్ చేస్తుంది. రే ముద్దు ముఖం, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా. చెప్పు, చెప్పకుండా వదిలిపెట్టవుగా. నీ మేనకోడలు కాని మేనకోడలు అతిథి ఊటీలో తన ఫ్రెండ్ కి కనిపించిందంట. ఆ అమ్మాయి తన భర్త పక్కనే ఉన్నాడని, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారని చెప్తుంది. సుదీప్ అవునా, అంత జరిగిందా? మరి నా పరిస్థితి ఏంటి? ఉన్న ఒక్క సెటప్ ని పంపించేసి దీన్ని తగిలించావు. సరేలే, గుంట బాగుంది అని అనుకునే లోపే పరిగెత్తిచ్చింది. ఇప్పటి వరకు దొరకలేదు. నేను మీ అందరికీ పిచ్చి పొల్లేలా కనిపిస్తున్నానా? సరోజ అది ఇక్కడ ఉన్నప్పుడు చేసిందేమీ లేదులే గాని ఓవరాక్షన్ చేయకు. చెప్పేది విను. నువ్వు ఊటి వెళ్ళు, దాన్ని వెతికి పట్టుకుని తీసుకురా. ఆ భర్తగా వాడు ఎవడో ఉన్నాడో కనుక్కో. ఏదో ఒక ప్లాన్ చేసి అడ్డు తొలగిద్దాం. దానికి సుదీప్ ఏడుస్తూ 8 ఏళ్ళకే పాస్ అయ్యా. ఊటీ వెళ్ళి ఏం చేయను? నువ్వే వెళ్ళి నీ కూతుర్ని తెచ్చుకో. సరోజ ఓహో, అయితే పెళ్లి చేసుకుంటాను, ఎంజాయ్ చేస్తాను అని. ఈసారి అంటే ముఖం పచ్చడి చేస్తా. సుదీప్ నిన్నేనా భరించవచ్చు గాని దాన్ని భరించలేను. అది మళ్ళీ మన చేతికి దొరికితే వదిలే ప్రసక్తే లేదు. నీకు అప్పచెప్పే వరకు నిద్రపోను అంటుంది. సుదీప్ ఎందుకక్క తన మీద ఇంత పగ పెట్టావు? నీకు తెలియదురా, దాని తాత నాకు నా కూతురికి అన్యాయం చేసి ఆస్తంతా ఆ అతిథి పేరు మీద రాసిపెట్టి చచ్చాడు. దాని భవిష్యత్తు అది చూసుకుంది. లేకపోతే ఏ ఎదవకో ఇచ్చి పెళ్లి చేయాల్సి వచ్చేది. పైగా ఆయన నిర్ణయానికి మీ బావ సపోర్టు, ఊర్లో అందరి సపోర్టు ఉంది. ఇక పగ కాక నాకేం మిగిలింది? సుదీప్ సరే అయితే నేను రేపు ఊటీ వెళ్ళే ఏర్పాట్లు చూసుకుంటాను. సరోజ ఈ కోతేదో ముందే కుయ్యొచ్చుగా, ఉదయాన్నే ఇక్కడికి రా. సుదీప్ సరేలే. ఎందుకే ఎందుకే నాలో కోరికలు రేపి అలా పారిపోయావు? ఒకే ఒక్కసారి నా దగ్గరికి వచ్చి చూడు, మళ్ళీ వెళ్ళమన్నా వెళ్ళవు అని అనుకుంటాడు సుదీప్. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.